దుష్టుడు మనల్ని ముట్టడు. ఆమేన్. అన్ని విషయాల్లో కూడా శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించేటట్లు దేవుడు మరింతగా మనల్ని కోరుకుంటున్నాడండి. ఈ నూతన సంవత్సరంలో ఉన్నాము. ఎవరు ఏమైతే దేవుడికి మాట ఇచ్చున్నాం అన్ని నెరవేర్చిన ప్రకారం అయితే దేవుడు తప్పకుండా ఆశీర్వదించబోతున్నాడు. ప్రతి ఒక్కరం కూడా కొలసి 4:3 కూడా ఎంత చక్కగా ఉంటుందండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండండి. మెలకువ అంతేనండి. ఎందుకంటే దేవుడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి, కృతజ్ఞత కలిగి మెలకువగా ఉండండి అంటున్నాడు. ఎందుకు అని అంటే మనం ఏదైతే మాట ఇచ్చున్నామో అది నెరవేర్చినట్లయితే దేవుడు మనకు సాయం చేస్తాడండి. మనుషులము కూడా అన్ని విషయాల్లో కూడా మనం ఎవరికన్నా చెప్తే నువ్వు చెప్పావు, నువ్వు చేయలేదు, నువ్వు అలా ఇలా అంటారు. కానీ మన దేవుడు అండి క్షమించే దేవుడు. మరి ముఖ్యంగా మనల్ని అన్ని విషయాల్లో కూడా ఆయనకి మనం అంటే చాలా ఇష్టం. ఈ ఒక్క మాట మరింతగా మీ హృదయంలో నిలిచి ఉండను గాక. మనం దేవుడు బిడ్డలం. ఆమేన్. ఎందుకు అనంటే మన తండ్రి మనకు ఎన్నో విధాలుగా సాయం చేయాలని ఆశపడుతున్నాడు. ఈ లేఖనం ప్రకారం ప్రతి ఒక్కరం కూడా శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించే వారేముగా దేవుడికి ఏదైతే మనం మాట ఇచ్చి ఉన్నామో ప్రార్థన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో, మరి ముఖ్యంగా చెడు అలవాట్లు వదిలిపెడతామని మాట ఇచ్చున్నాం కదా. ఆ మాటల్లో తప్పకుండా మనం గనక నిక్కచ్చిగా అంటే మాట మీద నిలబడి ఉండినట్లయితే దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. దుష్టుడికి తావి ఇవ్వకూడదండి ఎవరం కూడా.